అమ్మా నిత్య, కొంచెం దగ్గరికి రా తల్లి. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిత్య, రాత్రి నీ గురించి ఒక కలగన్నానమ్మా. అవును, నిన్ను సెల్లో పెట్టి ఎందుకు లాక్ చేశారు? నువ్వెవరిని చంపావు? చెప్పు. నేనెందరి కళ్ళు కప్పాల్సి వచ్చిందో తెలుసా ఇక్కడికి రావడానికి? ఇంకొంచెం ముందుకు రా, నీకు బొట్టు పెడతాను. ఎవరు? డాక్టర్ ఎంకే నందా, మానేకుల కిషోర్ నందా, సైకాట్రిక్ డిపార్ట్మెంట్, ట్రివాండ్రం మెడికల్ కాలేజ్. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయమని గవర్నమెంట్ నన్ను పంపించింది. హియర్స్ ద లెటర్. అయ్యో, అదేం చూపించక్కర్లేదు సార్, మీ గురించి నాకు బాగా తెలుసు. ఎలా? ఎప్పుడు? ఎక్కడ పరిచయం? మీ గురించి ఈ ఫీల్డ్ ఎవరికి తెలియదు సార్. అదేంటి అలా మాట్లాడతారు? అర్థం అవ్వలేదు. మీకు నేను అసలు ఎలా పరిచయం? నేను రేణుకనే. ఇక్కడ అన్ని నేనే చూసుకుంటాను. అన్ని చోట్ల ఉంటారులే మీలాంటి వాళ్ళు. డాక్టర్ ఎక్కడా? రండి సార్, ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుందాం. వచ్చి చూడండి మేడం, కమలాన్ని చంపేశారు. కమలాన్ని చంపేశారు మేడం. జీవన్ వచ్చి. ఓ, ఐయామ్ జీవన్. సారీ సార్. ప్లెజర్ మీటింగ్ యు మ్యాన్. సార్, ఇతను పేషెంట్, నేను హ్యాండిల్ చేస్తాను. పోదో. ఎవరు కొత్తగా వచ్చాడా? నాకు పరిచయం చేయరా? హాయ్. కొత్తగా ఒకటి వచ్చాడు, నాకు ఎందుకు చెప్పలేదు? వాడెవడో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. బయట వాళ్ళకి ఇక్కడేం పని? ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే చంపేస్తా, చంపి పాతేస్తా. ఇది బాగా గుర్తుంచుకో. ఇంకో 3 రోజులు, ఆ తర్వాత ఇక్కడ ఉండకూడదు. చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు నిప్పులు కురిపిస్తాడు, ఆకాశంలోని నక్షత్రాలు తెగి భూమి మీద పడతాయి. సారీ డాక్టర్, రండి. ప్రభు, చూడటానికేమో రాజభవనం లాంటి ఇల్లు, నడవడానికేమో ఇంత ఇరుకైన దారి. ఏంటో ఆదివారం వస్తే కోళ్ళు మేకలు కోస్తారన్న భయంతో ఉన్నట్టుంటుంది నా పరిస్థితి. అరే, పంపు కట్టేయలేదేంటి? నేనే ఓపెన్ చేసి మర్చిపోయినట్టున్నాను. అరే, నాకు విషయం అర్థమే కావట్లేదు. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి అసలు ఏముందని? ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది పోతున్నారు. ఎవరు వచ్చినా ఒక మంచి మాత్రం జరుగుద్ది. ఆ గోవా డాక్టర్ ఇచ్చిన మందు ఫుల్గా తాగి పేకల దాకా మెక్కిపోతుంటారు. అరే, ఇక్కడ డోర్ తెరిచి వదిలేశారు. ఇది నేనే తెరిచి వదిలేసి ఉంటాను. 5-6 నెలలు పోయిన తర్వాత ఇంకోటి వస్తాడు. ఇదిగో ఇప్పుడు వచ్చాడు కదా కూడా, తిరువనంతపురం మెడికల్ కాలేజీ నుంచి. మరి ఇతనే ఇన్స్పెక్షన్ చేస్తాడో యేసు ప్రభుకే తెలియాలి. చూసారా, మూసించాల్సిన తలుపు తెరిచి ఉంది, తెరిచించాల్సిన తలుపు మూసింది. అసలు నన్ను ఈ ప్రపంచంలోకి ఎవరు తెచ్చారో ఏంటో. జీసస్, ఈ గొడుగు ఇక్కడ నుంచి చేసి వెళ్తాను.
వచ్చినోడు ఏమైనా ప్రాబ్లం తెచ్చిపెడతాడా ఏంటి? అతను వాలకం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగానే ఉంది. అతని కోటేరు లాంటి ముక్కు, సూదుల్లాంటి కళ్ళు, ఆ కళ్ళతో చూసే దొంగ చూపులు, ఇవన్నీ చూస్తుంటే ఏదో అయోమయంగా ఉంది. ఈడేదో ప్లాన్తో ఇక్కడికి వచ్చినట్టున్నాడు. అయ్యో, నాకేదో భయంగా ఉంది. ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలి. అయ్యయ్యో, మేడం మేడం మేడం, ఎంత పిలిచినా పలకదేంటి? ఎవరితో కొలుకుతుంది ఏంటో. అబ్బా మేడం మేడం, అబ్బా మేడం. ఇంతసేపు ఏమైపోయావు? నేనేమైపోతే ఏంటి ఇప్పుడు? తిరువనంతపురం మెడికల్ కాలేజ్ నుంచి ఒకడు సూటు బూటు వేసుకుని వచ్చాడు మనకు ఉట్టు రొట్టి చేయడానికి. మీరు ఉస్సు అంటే ఏం ప్రయోజనం మేడం? అతను ఏ క్షణంలోనే ఇక్కడ రావచ్చు. ఓ ప్రభువా, మనం తినే తిండి అనుభవిస్తున్న జీవితం మొత్తం పోయినట్టే. ఈ హాస్పిటల్ మొత్తం మూసేసి మనం తరివేయడానికి వచ్చినట్టున్నాడు. ఆయన లోపలున్నారు, ఆయన లోపలున్నారు. ఈ పేపర్లు ఒకటి. ఎలా వచ్చి ఉంటాడు? ఓ జీసస్, నన్ను రక్షించు. నా నాలుకను కొంచెం కంట్రోల్లో పెట్టు. Benjamin Dias. వాటిని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి డాక్టర్. మేము ఇక్కడ చేసే పని అది కాదు. బెంజమిన్ డయస్. ఇక్కడ మీరు షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారా? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఈసిటీ, బట్ నేను చేసేది అది కాదు. నా మెథడ్స్ వేరే ఉంటాయి. ఏంటి సార్ మీ మెథడ్స్? డాక్టర్ నంద, లైఫ్లో హార్డ్ రియాలిటీస్ ఫేస్ చేసి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన వాళ్ళే ఇక్కడ ఇన్మేట్స్. అలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం అవమానకరంగా భావించే బంధువులు వాళ్ళని నాకు అప్పగిస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ filthy rich and they dump their money on me. And I built this, a home for the mind. అర్థం కాలేదు. Only an insane mind can understand another insane mind, isn't it? ఇక్కడుండే ఇన్మేట్స్ మా పేషెంట్స్ కాదు, దే ఆర్ మై ఫ్యామిలీ. వాళ్ళ మెదడులో నాటుకున్న కొన్ని విషయాలు మర్చిపోలేకపోవడమే వాళ్ళ ఈ కండిషన్కి ముఖ్య కారణం. వాళ్ళ మెదడులో నుంచి వాటిని చెరిపేయగలిగితే నా పని పూర్తయిపోతుంది. సో ఐ erase the past. జరిగే వాటి గురించి చెప్పండి డాక్టర్. erase the past అంటే ఇట్ వర్క్స్ డాక్టర్. హిప్నోథెరపీ ద్వారా అది సాధ్యం. డాక్టర్, 16వ శతాబ్దంలోనే ఈ హిప్నోటిజం అనేది మొదలైంది. ఇది వైద్య శాస్త్రానికి విరుద్ధం అని అప్పుడే తెలుసారు. మీ పేరున్న ఒక సైంటిస్టే దీన్ని చెత్తబొట్లో పాడేశారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఎస్ ఐ నో, బట్ ఈ 70sలో ఎందరో ప్రొఫెషనల్స్ యాక్సెప్ట్ చేస్తున్న మెథడ్ ఇది. సజెస్టిబిలిటీ ఉన్న చోటే హిప్నోటిజం పనిచేస్తుంది. నాలాంటి ఒక వ్యక్తిని మీరు ఖచ్చితంగా హిప్నోటైజ్ చేయలేరు. కన్న తండ్రి చెప్పినా కూడా వినను నేను. నన్ను హిప్నోటైజ్ చేయబోతున్నారా? One, two, three.
నాకు స్పృహ తప్పింది, అంతేగా? సారీ, నా మెథడ్స్ పనిచేస్తాయని చెప్పడానికే ఇది చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ మీ మెథడ్స్ మీద నాకు నమ్మకం కలగలేదు. ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మేటట్లేరు. అవును, అందుకే కదా నేను వచ్చింది. మీ గిమిక్స్కి నేను పడిపోయాను అనుకోవద్దు. ఇక్కడికి వచ్చి చూశాక ఏదో సరిలేదనిపించింది. అలాంటిది ఏమీ లేదని నిరూపించే బాధ్యత ఇక మీదే. షూర్, బట్ ఫస్ట్ కొంచెం రెస్ట్ తీసుకోండి. నేను ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి రాలేదు. నేను ఇప్పుడే అన్నీ చూడాలి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రేణుకా, సార్ ప్లీజ్ షో హిమ్ అరౌండ్. రండి సార్. థ్యాంక్ యూ. డాక్టర్, ఇక్కడ నాకు ఏమైనా తప్పు అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేస్తాను. ఒక్క పేషెంట్, ఒకే ఒక్క పేషెంట్ కంప్లైంట్ ఇస్తే చాలు. ఇనఫ్, దట్స్ ది ఎండ్. సార్ ఆ బ్యాకెట్ ఇవ్వండి. మార్నింగ్ ప్రొఫెసర్. కమ్ ఇన్. ఎలా ఉన్నారు? రాత్రి బాగా నిద్రపట్టిందా? ఏం చెప్పమంటావులే. సి, మా అబ్బాయిని అమ్మాయిని చూడడానికి న్యూయార్క్ నుంచి చికాగో బయలుదేరాను. ఇన్ జేఎఫ్కే 3 గంటల పాటు వెయిట్ చేశాను. ద ఫ్లైట్ వాస్ లేట్. ఇక ప్రయాణం 5.5 గంటలు. ఇంకేం నిద్ర పడుతుంది? నిద్రపోనే లేదు. Who the hell are you? I'm P. Subramanya Sastry. I'm so glad to meet you, man. సార్, మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? Yeah. Schadenfreude. Schadenfreude. దీని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు డాక్టర్. వెళ్దాం పదండి. నీకు తెలుసు అనుకుంటాను. నీకు తెలీదా? Schadenfreude. డాక్టర్, అరే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళు. అండ్ వేర్ ఆర్ యు గోయింగ్? ఇఫ్ హీ డజంట్ నో, హీ డజంట్ నో. Schadenfreude. ఆయన రాసింది మీరు ఎందుకు చించేశారు? అది ఆయన వాళ్ళ ఇంటికి లెటర్ రాస్తుంటేను. ఇంటికి లెటర్ రాయకూడదని ఇక్కడ ఏమైనా రూల్ ఉందా? వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు సార్. ఆయన వైఫ్ చికాగోలో కార్ యాక్సిడెంట్లో చనిపోయింది కొన్నేళ్ల క్రితమే. ఈయన హుస్సేన్ బాలా, పెయింటర్. నేను రావటం చూసినట్టున్నారు. దారిలో ఎక్కడ కనపడలేదే. చాటుగా ఉండి గీసారా? ఈయనెవరితోనూ మాట్లాడారు సార్. ఇక్కడికొచ్చి 4 ఏళ్లైంది. బయటకెక్కడికి వెళ్ళలేదు. ఈయనలో ఒక గొప్ప టాలెంట్ ఉంది. జరగబోయే సంఘటనల్ని ముందే ఊహించి బొమ్మలు వేస్తుంటారు. దీన్ని నిన్నే వేశారు. సార్, ఇక వెళ్దామా? ఇప్పటికైనా అర్థమైందా సార్? బయట చెప్పుకుంటున్నట్టు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు. రండి. మిగతా వాళ్ళని కూడా చూశాక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సార్, తిరువనంతపురంలో ఎక్కడుంటారు? ఎందుకంటే మా అమ్మమ్మ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆవిడ పేరు చెప్తే మీకు తెలుస్తుంది. మీకు చెప్పిన పని మాత్రం చేయండి. అండర్స్టూడ్? సారీ, రండి.
ఇటు సార్. ఏంటా శబ్దం? ఎక్కడ? నాకేం వినిపించలేదే. అది మీ భ్రమనుకుంటా సార్. అక్కడ అది పూర్వం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మ్యాన్షన్ సార్. నేను ఇక్కడికి వచ్చి 5-6 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఇవన్నీ నేను సరిగ్గా చూడలేదు సార్. పదండి వెళ్దాం. రండి. మిగతా పేషెంట్స్ అంతా ఎక్కడ? రండి సార్, నేను వాళ్ళందరినీ హాల్లోకి తీసుకొస్తాను. మీరు కింద చేసినట్టు ఇక్కడ అల్లరి చేయకూడదు. మాట్లాడకుండా ఉంటే చాలు. ఎవరేం అడిగినా సైలెంట్గా ఉండండి, అర్థమైందా? ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో ధైర్యంగా చెప్పండి. నేనిక్కడ బానే ఉన్నాను, ఏ కొరత లేదు. దిస్ ప్లేస్ ఇస్ బెటర్ దెన్ ప్యారడైస్. సార్ మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి. మీ తలకేంటా గాయం? ఇక్కడ 5 పేషెంట్లు ఉన్నారనే కదా మీరు చెప్పారు? ఎస్. 6వ పేషెంట్ కూడా ఉన్నారంటే మీరు కాదనగలరా? అలాంటిదేం లేదు డాక్టర్. 6వ వ్యక్తి నా పేషెంట్ కాదు, మా అమ్మాయి నిత్య. తను ఎవరైనా సరే నేను చూసి తీరాలి ఇప్పుడే. ఎనీ అబ్జెక్షన్? నాట్ ఎట్ ఆల్, ప్లీజ్. షీఈ్ ఆటిస్టిక్. ఆటిజం ఒక జబ్బు అని ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ అ డెవలప్మెంటల్ డిసార్డర్. అందుకేనేనా ఆ అమ్మాయిని అలా రూమ్లో పెట్టి లాక్ చేశారు? ఇట్స్ కాంప్లికేటెడ్, నేను చెప్తాను. అవసరం లేదు. ఓపెన్ చేయి. వద్దు డాక్టర్, మీరు ఆ పని చేయొద్దు. ఓపెన్ చేయమన్నానా? నిత్య, ఆంటోనీ అన్నా, ఏంటి స్పృహ వచ్చిందా? ఉండండి ఉండండి, నేను పట్టుకుంటా. తను మిమ్మల్ని కొట్టి మీరు స్పృహ తప్పినప్పుడు పగల, కానీ ఇప్పుడు రాత్రి అయింది, అంతే తేడా. ఆ అమ్మాయి ఉందే మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ సార్.
తను అక్కడ నలుగురిని చంపి ఇక్కడికి వచ్చింది. సార్ మీ శరీరంలో అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా, అదృష్టవంతులు సార్. మీరు ఇంకేం భయపడకండి. ఈ ప్లాస్క్లో వేడి గంజి తెచ్చాను, తాగి పడుకోండి. తెల్లారు 5 గంటలకు కారు వస్తుంది, స్ట్రైట్గా తిరువనంతపురం వెళ్ళిపోవచ్చు. బయట బాగా చలిగా ఉంది, పైగా వర్షం కూడా వస్తుంది. మీరు హాయిగా పడుకోండి, మీకు తోడుగా నేను కూడా ఇక్కడ పడుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అంతని? అదే సార్, మీకు తోడుగా పడుకుందామని. ఏం అక్కర్లేదు, వెళ్ళి బయట పడుకో. సార్ నేను ఇక్కడ పడుకోవడం మీకు ఏమైనా ఇబ్బందా సార్? అవును, నాకు ఇబ్బంది. వద్దంటే వద్దు, నేను వెళ్ళి బయటే పడుకుంటాను. ఏమొచ్చినా మీరు అనిపించాలి. గుడ్ నైట్ సార్. మొదటి రోజు నేను ఇక్కడికి రాగానే కొన్ని అసాధారణ విషయాలు గమనించాను. అంతా అయోమయంగా అనిపించింది. ఇక్కడ ప్రాచీన పద్ధతుల్లోనూ శాస్త్ర విరుద్ధంగానూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు నాకు పరిచయమైన డాక్టర్ బెంజమిన్ నన్ను హిప్నోటైజ్ చేయడానికి ట్రై చేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు నేను స్పృహ తప్పాను. బెంజమిన్ చాలా స్ట్రాంగ్, డేంజరస్ కూడా. నిత్య తన కూతురని బెంజమిన్ అబద్ధం ఎందుకు చెప్పాడు?
ఇక్కడ ఎవరైనా ఉన్నారా? డాక్టర్, ఇదే మొదటిసారి ఒక నిజమైన డాక్టర్ ఇక్కడికి రావటం. నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా? నా పేరు లక్ష్మి. నన్ను ఇక్కడ బంధించుంచారు. ఎవరు వస్తున్నట్టున్నారు. వెళ్ళిపో. నిత్య, వీలైనంత త్వరగా తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే బెంచ్మన్. నిత్య ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తనకేదో జరిగిందనిపిస్తోంది. ఏం జరిగిందో వాడికే తెలుసు. నువ్వే దాన్ని కనిపెట్టాలి. నిత్య ఇక్కడికి ఎలా వచ్చింది? రా.
తెరు. వద్దు సార్, తెరిస్తే ప్రాబ్లం అవుతుంది. ఏ బెంజమిన్ సార్ని ఒక మాట అడిగి. తెరవరా. సార్, నా ఉద్యోగం పోతుంది సార్. నువ్వు తెరిచినా తెరవకపోయినా జరిగేది అదే. తెరవడమే బెటర్ కదా. చూడు ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నావో. నేను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నిత్య, ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. నీకేం కావాలన్నా నాతో చెప్పు చాలు. నీకోసం నేను ఒకటి దాచుంచాను, అది తీసుకురానా? ఇప్పుడే వస్తాను. దాన్ని నిత్యకి ఇవ్వాలి ఇప్పుడే. డాక్టర్ రా. ఏంటి? రమ్మంటుంటే అక్కడికి వచ్చి చూడు. అదిగో. సార్, డాక్టర్ కిషోర్ నంద. నిత్య, అమ్మడు. నిత్య మొహంలో ఇప్పుడు తేజస్సు ఉంది కదా, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అది తనకు మంచి చేస్తుంది. ఇన్నాళ్ళు తండ్రి కూతురికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం. ఇప్పుడు నేను వచ్చా కదా. సిస్టర్ వద్దు, ఇక్కడ ఆ మందులు అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థం అవ్వకపోతే ఆయన అడిగి తెలుసుకో. అతని పర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిపోయినట్టున్నారు. నిత్య ఎవరో తెలుసుకోవటానికి అతనికి ఎంతోసేపు పట్టదు. అతను వచ్చిన ఉద్దేశం కూడా అదే. 5 years. It took me 5 years. 5 ఏళ్ళు పట్టింది నాకు నిత్య జ్ఞాపకాలన్నిటినీ ఇరేజ్ చేసేయడానికి. ఎవరెంత ప్రయత్నం చేసినా అవి తిరిగి రావు. ఈ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, బట్ హీ స్మార్ట్. ఇంతకు ముందొచ్చిన డాక్టర్స్లా కాదితను. అతని కళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉంది. అతనిచ్చే రిపోర్ట్లో నెగటివ్ వస్తే నిత్య మాత్రమే కాదు, అన్నీ చేజారిపోతాయి. అసలేంటి వాడి ఉద్దేశం? ఎందుకు ఇలా చేస్తున్నాడు? మిమ్మల్ని భయపెట్టాలని చెప్పటం లేదు. అతని విషయంలో జాగ్రత్త. అతను దేనికి లొంగేటట్టు లేడు.
అమ్మా నిత్య. హలో. చల్లపల్లి సంస్థానం జయనారాయణ వర్మ మీకు గుర్తున్నారా? ఆయన మా అన్నయ్య. తను నిత్య, ఆయన ఏకైక సంతానం. ఓ వర్మ గారు, ఎస్ మేము ఒకసారి కలిసాం. వాళ్ళ అమ్మాయి కండిషన్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చారు. హీ వాజ్ వెరీ అప్సెట్. కలర్ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాయని చెప్పాను. ఆటిజం ఈజ్ నాట్ ఎ డిజబిలిటీ, ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎబిలిటీ. వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అన్నయ్య చనిపోయారు. ఇప్పుడు ఆ కోటలో ఎవరు లేరు. తనకేదైనా అయితే నిత్యని ఇక్కడ అప్పగించాలని చివరి క్షణంలో అన్నయ్య నాతో చెప్పారు. నిత్యకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది నిత్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు. ఎంతో విలువైన ఈ కోటతో సహా వీటిని నిత్య ట్రీట్మెంట్ కోసం మీరు వినియోగించుకోవచ్చు. ఇలాంటి స్థితిలో దీన్ని అప్పగించటానికి మీరు తప్ప నాకింకెవరూ తెలీదు. డాక్టర్ గారు, మీరు దీన్ని మీ కన్న బిడ్డలా చూసుకోండి. నిత్య, నిత్య, నేను చెప్పబట్టే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన దీన్ని జాగ్రత్తగా నా దగ్గర ఉంచాను. ఏయ్, నేను అడిగింది ఎప్పుడు ఇస్తావు? అప్పుడే నాకు అనిపించేది, నా కూతుర్ని నాకంటే బాగా అర్థం చేసుకోగలిగేవాడు వాడేనని. మిగతా వాళ్ళందరూ తనలోని లోపాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవారు. నిత్య, వినయ్ల మధ్య మంచి అవగాహన ఉండేది. ఈ రాజ్యంలో సర్వాధికారాలు మా రాజకుటుంబానికే ఉండేవి. ఇప్పుడు మా వంశంలో అన్న బలరామవర్మ, తమ్ముడు శేఖరవర్మ, చెల్లెలు లక్ష్మి, నేను ఉన్నాం. మా అన్నకు పుట్టుకతోనే అంగవైకల్యం ఉండేది. అలాగే తమ్ముడికి సంతాన భాగ్యం లేదు. సహజంగానే నేను రాజుగా ఉండడం వాళ్ళకి నచ్చేది కాదు. పుట్టుకతోనే నా కూతురు తల్లిని కోల్పోయింది. మనోవైకల్యంతో పుట్టిన నా కూతురంటే వాళ్ళెవరికీ గిట్టేది కాదు. నా కూతురు పిచ్చిదని ఇంట్లో నుంచి పంపించేయమని మా అన్న, తమ్ముడు ఇద్దరు నిర్బంధించేవారు. వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా నా కూతుర్ని నేను నా దగ్గరే ఉంచుకున్నాను. ఈ విషయంలో నాకు అండగా నిలిచింది నా చెల్లెలు లక్ష్మి, తన కొడుకు వినయ్. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందేమోనని భయపడుతున్న సమయంలో అనుకోకుండా నేనొకటి గమనించాను. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోబోతున్న సమయంలో ఆ సంఘటన నాకు బలాన్నిచ్చింది. నా కూతురు కోసం కలరీ రంగంలోకి దిగాను. నిత్యలో వచ్చిన మార్పు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. కార్తీక పౌర్ణమి రోజు నుంచి నా కూతురికి కలరీ విద్యను నేర్పించడం ప్రారంభించాను.
మీ ప్రావీణ్యం ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నదే. అది చూడటానికి కాదు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది. ఎన్నో రోజులుగా కష్టపడి ఈ విద్యని పిచ్చి కూతురికి నేర్పిస్తున్నావుగా, తనని రమ్మనండి. గురువుగా నీ పిచ్చి కూతురికి నువ్వేం నేర్పించావో ఇక్కడ ఉన్నోళ్ళంతా ఒకసారి చూస్తారు. తనని పిలవండి, యువరాణి నిత్యాదేవిని. మానసికంగా ఎదగిన పిల్లకి ఏమి నేర్పించినా లాభం లేదు, అంతా వృధానే. అందుకే అంటారు ఇలాంటి విద్యలు మగవాళ్లే నేర్చుకోవాలని. అర్థమైందా? ఏవో కొన్ని ఫోజులు మెలకువలు నేర్చుకుందంటే. ఏ పనికి మళ్ళీ జిమ్మికులు చేసినా ఈ వెర్రోళ్ళు చప్పట్లు కొడతారు. వీళ్ళకి ఇదే పెద్ద గొప్ప. కళరికి టెక్నిక్ ముఖ్యం, పోరాడే సత్తా ఉండాలి. అది నీకుందా? ఈ కలరీ విద్యలో ఎప్పుడు దొంగ దెబ్బ తీయకూడదు. ముఖ్యంగా అది గుర్తుంచుకో. లాలి లాలి జో తల్లి లాలి జో, హాయిగా నిద్రపో ఆనందాల అంచుకుపో. లాలి లాలి జో తల్లి లాలి జో, హాయిగా నిద్రపో ఆనందాల అంచుకుపో.
కుళ్ళుకునే అమ్మడివే, నన్ను నాకే చూపుతున్నా అమ్మనువే, గుండె నిండా విచ్చుకున్న నిండు నవ్వే, పండగల నా ఇంటికే వచ్చినవే, నువ్వు చేసే అల్లరిని ఆపుతుంటే కోపమంటూ నన్ను నువ్వు శత్రువులా చూడమాకే, నువ్వు నా కన్న తల్లి, జననం నాకు మళ్ళీ లోకం నువ్వు అని బతికే ఒంటరుణ్ణి, నిన్నే చూడగానే భూమి ప్రేమమయం వెతికి అవుతున్నది వసంతం నీకు సొంతం. నేను ప్రమాదం వైపు అడుగులేస్తున్నానని నాకు బాగా తెలుస్తుంది. ఈరోజు నా మీద జరిగిన దాడి నాకు హెచ్చరిక. ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు. కార్తిక వెంకట నిత్యలక్ష్మి. ఆ ఫోటోలో చూసిన వాళ్ళు నీకు ఎవరైనా గుర్తున్నారా? ఆ రోజు మీ కోర్టులో ఏం జరిగింది? ఆ పని ఎవరు చేశారో నీకు తెలుసు.
నాన్న ఎక్స్క్యూజ్ మీ. లిల్లీ, నిత్య ఇక్కడే ఉంది, తన్ని రూమ్కి తీసుకెళ్ళు. రా, రూమ్కి వెళ్దాం. రామ్మా. సారీ సార్, ఇట్స్ బెడ్ టైం. ఇక్కడున్న పేషెంట్స్ కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి లేవాలి సార్. ఏంటి ఏదో డల్గా ఉన్నారు? ఫీవరా? లేదు, టెంపరేచర్ ఏం లేదు. ఇది ఒట్టి స్ట్రెస్సే. కాస్త రిలాక్స్ అయితే సరిపోతుంది. ఎప్పుడు ఇలాగే ఉంటారా? సీరియస్గా కొంచెం కూడా నవ్వనంటారు? ఈ డాక్టర్ గారిని స్పెషల్గా గమనించుకోమని డాక్టర్ బెన్స్మన్ గారు నాకు చెప్పారు. ఒక వెకేషన్కి వచ్చాననుకొని ఎంజాయ్ చేయండి మీరు. మీ కోరిక ఏదైనా సరే తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను. మీరిక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మా మీద మీకు ఏర్పడ్డ అభిప్రాయం మారిపోవాలి. మా గురించి మీరు మంచి రిపోర్టే ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా మీకెందుకు ఫైల్స్? అవి నాకు ఇచ్చేయండి. రేణుక, ఇంక నీ చాప్టర్ క్లోజ్. నీకంటే మొనగాళ్లే ఇక్కడికి వచ్చారు. వాళ్ళెవరూ ప్రాణాలతో వెళ్ళలేదు. అది కూడా రికార్డ్ చేసుకో. मैं जो बोल रही हूं ध्यान से सुनो. वो जो आया ना, कल यहां दिखना नहीं चाहिए, बस. అయ్యో, కరెంట్ పోయిందే. అయ్యో ప్రభు, నిన్న గాలివాన వచ్చింది కదా, అందుకే ఇప్పుడు కరెంట్ పోయినట్టుంది. హే ప్రభువా, కరెంట్ వచ్చేసింది. స్తోత్రం స్తోత్రం. ఏంటో నా బతుకు. తెల్లారుగానే ఆ డాక్టర్తో ఇంగ్లీష్ తిట్లన్నీ తినాలి. సెంట్రల్ జైలు కంటే దారుణం అయిపోయింది నా బతుకు. ముస్టోడు కంటే దారుణం అయిపోయింది నా బతుకు. ఓ ప్రభువా, నన్ను కాపాడు.
గుడ్ మార్నింగ్ సార్. నిన్న గాడు మిమ్మల్ని బియ్యం బస్తారా మోసుకొచ్చాడు. అది చూసి నేను మీరు చనిపోయారని అనుకున్నాను సార్. ఫైల్ కోసం వెతుకుతున్నారు, కొంచెం జరగండి సార్. ఆ ఫైల్లో అసలు ఏమీ ఉండదు సార్. ఎవరినైనా మోసం చేస్తే నేను మోసం చేశానని ఆ ఫైల్లో రాసుకుంటారా? భలేవారు సార్, ఒట్టి అమాయకుల్లో ఉన్నారా సార్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే డీసెంట్గా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవాలంతే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా ఇలా చేశారు సార్. మీరు అనవసరంగా ఐరాణ పడకండి. మీరు ఆ ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారా ఏంటి? రండి సార్ చెప్తాను. చూడండి సార్, ఈ పిచ్చి ఆసుపత్రికి బ్రాంచ్ ఆఫీస్ సార్ ఆ పోలీస్ స్టేషను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బెంజమిన్ గడి మనుషులే సార్. ఊరికే చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకండి సార్. ఇకపోతే మీ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ గార్డు బుల్లెట్స్ లేని తుపాకుతో మిమ్మల్ని ఊరికే భయపెట్టాడు. ఆడు ఇక్కడ పేషెంటే. ఓ ప్రభు, అనవసరంగా నోరు జారని ఆ డాక్టర్ నుంచి నన్ను కాపాడుతండ్రి. చూడండి సార్, నేను మీకు ఏం చెప్పలేదు, మీరు ఏమీ వెళ్ళలేదు. రండి సార్ వెళ్దాం. రెండోసారి హత్యా ప్రయత్నం. ఈసారి మాత్రం ఖచ్చితంగా నన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. నిత్య మెడికల్ రికార్డ్స్ మిస్ అయిపోయాయి. నిత్యని బెంజమిన్ అకృత్యాలకి బలి కానివ్వను. ఈ కోటకు బయట మరో ప్రపంచం ఉందని తనకు తెలియాలి. అది నా ద్వారా తను తెలుసుకోవాలి. ఆ మచ్చ ఇంకా చెరిగిపోలేదు కదూ? అది ఎలా ఏర్పడిందో నీకు జ్ఞాపకం ఉందా?
ఆ రోజు నేను ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా? ఇది నా జ్ఞాపకార్థం. ఈ మచ్చ చెరిగిపోయేదాకా నువ్వు నన్ను మర్చిపోలేవు. అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, దీని మీద దృష్టి నిలవనివ్వదు. బట్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. అదే ఈ జీవన్ పరిస్థితి. ఒకసారి ఏదైనా కావాలని కోరుకుంటే దానికోసం తెగించి పోరాడతారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, చిరకాల పరిచయం. నిత్య అంటే అతనికి ప్రాణం, నిత్యకు కూడా అతనంటే ప్రాణం. డాక్టర్, హుసేన్ గారు ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నారు. యా, కమింగ్. ఓహ్, ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. పెద్దగా గాయపడినట్లేదు. పాపం ఆ కుక్కలకి మీరు డాక్టర్ అని తెలియదు కదా. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ ది ఈవినింగ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ. ఎవ్వరికీ చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పాలి. ఓకే? అలాగే. సార్, ఇక్కడ చేసిన మార్పులు బానే ఉన్నాయి, కానీ కొంతమంది దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. చూడండి, నేనిక్కడ నడుస్తున్నప్పుడు నాకు స్వర్గం నరకం రెండూ కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడున్నది స్వర్గంలోనా నరకంలోనా? రెండింట్లోనూ ఉన్నారు, అనుమానం వద్దు. నిత్య, నిత్య, సిస్టర్, నిత్యాన్ని రూమ్లోకి తీసుకెళ్ళండి. రామ్మా. చూడు బ్రో, తను నా మనిషి. You think I'm all wrong, isn't it? నో డాక్టర్, అలాంటిదేం లేదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటున్నా. 62 చైనా వార్లో పాల్గొన్న వాళ్ళలో నేను ఒక్కడిని. ఒక బెటాలియన్ మొత్తం నిలువునా కాలిపోతుంటే అలా చూస్తూ ఉండిపోయాను. నేను కూడా వాళ్ళతో పాటు చనిపోవాల్సిందే, కానీ నన్ను ఒక అస్సామీ సిపాయి కాపాడాడు. హీ స్టిల్ విత్ మీ. హీస్ మై గాడ్ నౌ. కాంబాట్ న్యూరోసిస్, షెల్ షాక్ అంటారు దాన్ని. యుద్ధంలో పాల్గొన్న చాలా మందిని ఈ సమస్య పీడిస్తుంది. మనసులో నుంచి ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ చెరిపేయలేని ఒక మెంటల్ షాక్. స్లోలీ ఇట్ టర్న్స్ ఇంటూ న్యూరోసిస్.
అనవసరమైన ఆలోచనల్ని మెదడు నుంచి తొలగించాలి. నా మొదటి ప్రయోగం జరిగింది ఈ గాడ్ మీదే. అండ్ ఇట్ వాజ్ ఎ సక్సెస్. హీఈస్ మై లివింగ్ ప్రూఫ్. తను నా కోసం ఏమైనా చేస్తాడు, ఈవెన్ మర్డర్. అది ఏ సంకోచం లేకుండా. నిత్యకి అసలు ఏమైంది? నిత్య వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యల గురించేనా మీరు అనేది? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆ హత్యలు నిత్య చేసిందని మీరు నమ్ముతున్నారా? I don't know anything about the killings. అయితే మీరు ఎందుకని ట్రీట్మెంట్ పేరుతో నిత్య నిన్నాళ్ళు టార్చర్ పెడుతున్నారు? I have an uninvited guest, doctor. A fox. అనుకోని అతిథంటే నాకు ఇష్టం ఉండదు. నేను రానా? Sheep don't hunt. They are to be hunted. You finish your poison. Come on, Jack. హుసేన్, మీరే కదా ఇది నా రూమ్లో పెట్టింది? మీరు అసలు మాట్లాడరు కదా? ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా, ఏడేడు వర్ణాల్లో శ్యామం నువ్వేనా, చెలియా చెక్కిలిపై సంతకమే నువ్వేనా, నా కోసం విరిసే హరివిల్లువు నువ్వేనా, జగతి జతిలోన శృతిగా సాగేటి కలయికే మనమని, నింగి సాక్ష్యంగా మబ్బు మన పైన చినుకులే చిలకని, ఋతువుల్లో ఆమని నువ్వేనా,
కనులనే చూడాలనే వేచాను నేనై నీ దారిలో సాగాను నీ నీడల్లె నేనై రెక్కలు తొడిగేద్దాం ఊహాలోకాలకే చుక్కల్లా పూద్దాం ప్రణయాల నింగికే మధురగాన మౌనంలో మన మనసు పాడిందిలే ప్రణయంలో ప్రతిరోజు ఆనందమే నిండలే కాలమే నేడు నడక ఆపేసి ఆగిపోవాలిలా పగలు అయితేమి చెంత నువ్వుంటే కాయదా వెన్నెలా దిస్ ఇస్ ఆల్ యువర్ ఫాల్ట్. వాడిని అప్పుడే లేపేసి ఉండాల్సింది. వాడంటే మీకు భయంగా ఉందా? నా పొరువంతా పోయింది. వాడెవడు నన్ను కొట్టడానికి? వాడిని ఏమైనా చేస్తారా లేదా? Yes. ఐదు, ఆరు, 7, 8, 9, 10, 11, 12, 21, 21. ఏంటి 21? పదిహేను, 16, 17, 18, 19, 20, 21. నాన్న 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 ఇంకా ఎవరైనా గుర్తున్నారా? చంటి అంటే చంటి అంటే చంటి అంటే చంటి అంటే చంటి ఎవరు? వినయ్. ఎవరు? వినయ్. నీకెన్నోసార్లు చెప్పాను కదరా నిచ్చెన బాధ పెట్టకూడదని. ఎందుకురా అలా దాన్ని జుట్టు పట్టుకుని లాగావు? ఇది చిన్నపిల్లలు కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి పనులు చేయొద్దని. వీడి తీసుకెళ్ళి లోపల స్థలం ఏంటి? పనికి మాలనోడా. పదరా, ఈ వయసులో ఎంత పొగరు వీడికి. పదా. ఏంటా చూపు, వెళ్ళు. ఏ శేఖర్, సచ్చిన వీడి అబ్బా బుద్ధులు వీడి కట్టాగా వచ్చాయి. దరిద్రపు విధవా.
దారిలోనే చావు. నాన్నెక్కడా? మనకెన్ని ఆశలు ఆశయాలు ఉంటాయో మన కనురెప్పలకు అన్ని వెంట్రుకలుంటాయంట. మనం దేనికోసమైనా బాగా ఆశపడితే మన కనురెప్ప వెంట్రుక ఒకటి ఊడిపోతుందంట. అలా ఊడిపోతే నువ్వేం చేస్తావు? నువ్వు ఆ వెంట్రుకని గుప్పెట్లో దాచిపెట్టుకుని పైకి చూపించకుండా నేరుగా నాన్న దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు నాన్న ఆ వెంట్రుకని తీసుకుని నీ కోరిక ఏదైనా సరే నెరవేరుస్తాడు. నాన్నా పోయి ఇక్కడి నుంచి మాట్లాడుకుంటే మధ్యలో దొరుకుతాం. ఇక వాణ్ణి బయటకు వదిలేయండి. మేనమామను చంపిన నేరం వాడి మీద మోపండి. నిత్య 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 నీ చుట్టూ జరుగుతున్నవన్నీ మోసాల నిత్య. బెంజమిన్ మీ నాన్న కాడు, అసలు నీకేమీ కాడు. నీ నుంచి అతను చాలా విషయాలు దాచుంచాడు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను.
ఇంతటితో వదిలే, ఇంకా ఎక్కువ కష్టపడకు. షీ నీడ్స్ హర్ పాపా. పాపా, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. నిత్య నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఇక నేను చెప్పే శ్రద్ధగా విను. నెవర్ మేక్ ప్రామిసెస్ దట్ యు కెనాట్ కీప్. గాట్ ఇట్? డాక్టర్, కాస్త త్వరగా పైకి రండి. జీవన్, వదులు. రావద్దు, దగ్గరికి రావద్దు. నేను చెప్తున్నాను, తను వదిలే. ఎవరు ఏమీ చేయరు. రావద్దు. నో. జీవన్, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మాయిని వదిలిపెట్టు. నీకే చెప్పేది, వదలవయ్యా. ఆ మేడం మీరే చెప్పండి. చంపురా, ధైర్యం ఉంటే చంపు. చంపు. రేణుకా, అవుట్ అవుట్. ఆగండి అక్కడే, దగ్గరికి రావద్దు. రావద్దు. ఆగండి అక్కడే. I said stop it. చెప్తున్నాను కదా, దగ్గరికి రావద్దు. రావద్దు. నీకేం కావాలన్నా నేను ఇస్తాను. నాకిదే కావాలి. నిత్య కావాలి. నిత్య నాదే. నేను దీన్ని వదిలిపెట్టను. నేను దీన్ని ఎప్పటికీ వదిలిపెట్టను. తను నిన్ను వద్దనుకుంటే ఏం చేస్తున్నారు మీరు? తను ఒక పేషెంట్, మీరు ఒక డాక్టర్. None of your business. Take him away. Take him away. నిత్య నాది. నాది. నేను చెప్తున్నాను కదా, నిత్య నాది. నా సొంతం, నా సొంతం, కేవలం నా సొంతం. నిత్య, నిత్య నాది. నాది. వదిలిపెట్టు. నాది. నిత్య నాది. 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 Hey, this is my hospital and that is my patient. మనం వెళ్ళిపోతాం. నిత్య, నిత్య,
డాక్టర్, నిత్యని చూసారా? తను ఇక్కడెక్కడా కనిపించట్లేదే. తను ఎక్కడుందో మీకు తెలుసా? అంటే తను ఎక్కడుందో మీకు తెలుసు అన్నమాట. నిత్య ఎక్కడా? డాక్టర్, డాక్టర్, లక్ష్మి, 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 ఎక్కడ తను? నిన్నే అడిగేది. నిత్య ఎక్కడా? నిత్య కనపట్ల. చెప్పాను కదా నిత్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని. చెప్పానా లేదా? ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పు. రేణుక, నిత్య ఎక్కడ? డాక్టర్, ఇక్కడ మీ పని అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 5 పేషెంట్లే ఉన్నారు. వాళ్ళలో నిత్య ఎక్కడా? సార్, ఇట్స్ రెడీ. డాక్టర్, నేను నీకు ముందే చెప్పానుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. ఆ పెట్టెలో బంధింపబడ్డ వాళ్ళెవరూ బయటి ప్రపంచాన్ని చూసిందే లేదు. మరణం తప్పదు. ఎవ్వరికీ ఉపయోగపడని జీవితాలు మావి. నిత్యని చూసిన తర్వాతే మా జీవితాలకు అర్థం ఏర్పడింది. మా కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళెవ్వరూ లేరు. కానీ మా పరిస్థితి నిత్యకు రాకూడదు. డాక్టర్,
నిత్య ఎక్కడుందో కనిపెట్టండి. ఓ జీసస్, నా శత్రువుల నుంచి నన్ను కాపాడు. ఈ రాక్షసుల బారి నుంచి నన్ను రక్షించు. ఓ జీసస్, సేవ్ హర్. డాక్టర్ రా. Hey man, ikkada. I'm here. Come on. Come. మేడం, నిచ్చిన మీరే కదా దాచిపెట్టారు. వీటిని తీసుకెళ్లి తగలబెట్టు ఇప్పుడే. సరే. అయ్యో ఏంటివి? నేను నీకు చెప్పిన పని చెయ్యి. ఏంటి కమలా? నో 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 కమలా, కమలా ఏంటో చేసది? కమలా నిన్ను, కమలా తలుపుతీ, తలుపుతీ కమలా, కమలా. Come, doctor. Up. Hey, నీడను మాత్రమే నమ్ముకో. నీ నీడను మాత్రమే. Look into your shadow. Schadenfreude. Go. Wake up, doctor. It was all your fault. నీకు చాయిస్ ఉండేది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. బట్ నువ్వు ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు కదా, కానీ ఎందుకు నిత్య? షీఈస్ మై ట్రెజర్, మై లిటిల్ ప్రిన్సెస్. నిత్య తప్పించి నీకేం కావాలన్నా ఇచ్చేసేవాణ్ణి హ్యాపీలీ. You're not listening to me, doctor. She's gone. పోయింది.
ఈ చోటుని తన కోసమే నేను ప్రత్యేకంగా తీర్చిదిద్దాను. You think that I'm insane, don't you? No! I'm different. Insanity is my favorite sin. Come on. జ్ఞాపకాల బందీకాల నుంచి నేను విముక్తుని చేస్తాను. It's a wonderful experience. One. Welcome home. సార్ డాక్టర్ ఎక్కడ? డాక్టర్ లోపలున్నారు. సార్ ఇటు వెళ్ళాలి. సార్ ఈయనేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? డాక్టర్ ఇన్స్పెక్షన్. త్రివేంద్రం నుంచి వచ్చాం ఇన్స్పెక్షన్ చేయడానికి. చల్లపల్లి సంస్థానానికి చెందిన నిత్య అనే పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఆర్డర్ అది. ఈయన డాక్టర్ ఎంకే నందా. మానేకుల కిషోర్ నందా, హెడ్ ఆఫ్ ద సైకియాట్రీ డిపార్ట్మెంట్, మెడికల్ కాలేజ్, త్రివేంద్రం. నందా? I am Dr. Kishore Nanda, head of psychiatry, medical college, Trivandrum. This is last time I am going to tell you. Put it in this.
అంటే నా పేరు చెప్పుకొని ఒకడు వచ్చి నిత్య అనే అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు, అవునా? అవును సార్. బాగుంది. నౌ టెల్ మీ, వచ్చిన వాడెవడో తెలుసుకోవడానికి ఏదైనా ఐడి కానీ ఫోటో కానీ ఏదైనా ఉందా? సమ్ క్లూ? గుర్తొచ్చింది సార్, ఒకసారి నాతో వస్తారా? ఎస్. Why did you bring me here? Sir. వినయ్ కదూ? వినయ్ 5 రోజుల క్రితం మెడికల్ కాలేజ్ సైకియాట్రీ సెల్ వార్డ్ నుంచి పారిపోయిన నా పేషెంట్. వివరంగా చెప్పాలంటే అతను నిత్యాకి మేనత్త కొడుకు, ఫియాన్సీ కూడా. అంటే నిత్య వాళ్ళ తండ్రి జయనారాయణ వర్మ చెల్లెలు లక్ష్మి కొడుకే ఈ వినయ్. సార్ ఇదిగోండి, అతని పెట్టి, అతని టోపీ, అతని కోటు, అతని రికార్డు కూడా ఉంది. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది సార్ అతను మాయిగాడని. అవన్నీ నావిరా. ఇక్కడెవరికి పేపర్ చదివి అలవాట్లేదా? లేదు సార్. అన్ని పేపర్స్ లోనూ వచ్చింది కదా తాటికాయంత అక్షరాలతో. Come on, give me a break. He had delusions, hallucinations. Paranoia, agitation. లేని వాటిని చూస్తాడు, తనను తానే హింసించుకుంటాడు, ఒళ్ళంతా గాయాలు చేసుకుంటాడు. అంతెందుకు, చనిపోయిందే వాళ్ళ అమ్మ తనతో మాట్లాడుతుంటాడు. It was a clear case of schizophrenia. అందులోనూ మీరు ఒక డాక్టర్ అయి ఉండి ఇన్ని సిమ్టమ్స్ ఉన్న ఒక వ్యక్తిని చూసి అతని మెంటల్ కండిషన్ బాగోలేదని మీకు అర్థం కాలేదా? లండన్లో డాక్టర్స్ డిగ్రీ, ఆర్మీలో మెడల్, ఇవి చాలదన్నట్టు పూర్వకాలపు హిప్నోటిజం. బట్ సార్, అతను చాలా నార్మల్ గా ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఇతను చాలా నార్మల్ గా ఉన్నాడని అందరూ అనుకునేవాళ్ళు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కిషోర్ నందా, పేషెంట్ ఈజ్ ఎ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. నీ రెస్పాన్సిబిలిటీని నాకంట కట్టే ప్రయత్నం చేయకు. హలో, ఆ యువరాణి నిత్యకు ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, నువ్వు నీ గార్డియన్షిప్ని కంటిన్యూ చేయలేవు. చల్లపల్లి సంస్థానం ఆస్తుల మీద ఎలాంటి అధికారం ఉండదు. ఇప్పుడు మీరుంటున్న ఈ ప్యాలెస్, 500 ఎకరాల ల్యాండ్, మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, మీ పెంపుడు కుక్కలు, ఈ వీల్ చైర్తో సహా గవర్నమెంట్కి సరెండర్ చేసి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది మీ గోవాకి. ఈ కేసు సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదు. నిత్య వెళ్ళింది ఒక హంతకుడితో. హంతకుడా?
ఒక్కడిని కాదు, నలుగురిని. చల్లపల్లి వారసుల్ని చంపేశాడు, ఒక్క బొట్టు రక్తం కారకుండా. ఈజ్ డేంజరస్. అతనికి నిత్యాకి మధ్య ఎవరైనా వచ్చారంటే మేనమామను చంపే నేరం వాడి మీద మోపండి. నడవరా. పోవే. వినయ్, వినయ్, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? వినయ్, లాభం లేదు సార్, ఒక్క ఆధారం దొరకలేదు. దొరుకుతుందిరా, దొరకకుండా ఎక్కడికి పోతుంది? నాకు తెలిసినంతగా వాడి గురించి ఇంకెవరికి తెలియదు. ఆ పిలుపుకు మాత్రమే కట్టుబడి ఉంటాడు వినయ్. నిత్య ఒంటరితనానికి తోడవుతాడు. జ్ఞాపకాలకి రంగులెత్తుతాడు. తన కలల్లో భాగం పంచుకుంటాడు. వారిది ఆద్యంతాలు లేని ప్రేమవాహిని. సొంతం అనే మాటకు అర్థం అతను. నిత్యకి వరంగా దొరికిన అతని గురించి ఏమని చెప్పను?
నిత్యకి సర్వస్వము అతనే. అతనే అనుకోని అతిథి. వినయ్, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. నువ్వెక్కడికెళ్ళినా నిన్ను నేను వెంటాడుతూనే ఉంటాను.